కేటీఆర్ సార్ ఒకల మీద ఒకరు మస్త్ అంటే మస్త్ మాటలు అనుకున్నారు. ఇద్దరు సమవుజ్జుల మధ్య మాటలతోని యుద్ధం జరిగితే గిట్లుంటదా అనిపించింది. ఓ పాలి మీకు సుత చూపిద్దామని తెచ్చిన, మీరు కూడా ఓ లుక్ వేసుకోండి. చేవేలలో జరిగిన సభలో కేసీఆర్ సార్ పైన సీఎం రేవంత్ సార్ ఫుల్ ఫైర్ అయ్యిండు. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా 3 నెలలు 6 నెలలు ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. బాలయ్య సినిమాలో చెప్పిన డైలాగ్ లేక ముగోని అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు గెలిచి చూపించా అన్నాడు. నువ్వు ఒక్కనివే వస్తావో నీ అయ్యసుతో వస్తాడో, ఎవరు వచ్చినా రేవంత్ సార్ రెడీ అంట. అంతేకాదోళ్ళు నేనేమి నీ అయ్య పేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదన్నాడు. సార్ ఏమన్నాడు పాలు మీరు సుతా ఇన్నుర్రీ. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని? అల్లాటప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. అగ చూసిల్లా రేవంత్ సార్ గట్ల అనగానే అటెండ్ కాల కేటీఆర్ సుతా మస్తు అరుచుకున్నాడు. ఇంకెందుకు కాల్చాం మరి గసు తినూర్రి. ఇలా నోటికొచ్చిన మాటలు ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారిని తిట్టాలి, తెల్లారులేస్తే 10 ఏళ్లలో తెలంగాణ అన్యాయం అయిపోయిందని అడ్డగోలు మాటలు మాట్లాడాలి. ఆ ఆలోచన తప్ప మంచి ఆలోచనలు మాత్రం మీ ముఖ్యమంత్రికి లేవు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దయచేసి ఆలోచించమని కోరేది. ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు మహాలక్ష్మి అన్నారు, నెలకు 2500 అన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో. 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మందికి ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చాలు చేస్తావు నువ్వు నెలకు 2,500 రూపాయల కార్యక్రమం అని వాళ్ళందరూ కూడా మీ దిక్కు చూస్తా ఉన్నారు. ఒకవేళ చేయకపోతే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి. మీరు కనుక తప్పించుకునే ప్రయత్నం చేస్తే శ్వేతపత్రాల పేరు మీద గత ప్రభుత్వం అని చెప్పి ఇంకోటని చెప్పి లంకె బిందెలు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేది కూడా మా ఆడబిడ్డలనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.